కొన్ని సందర్భాల్లో మనం చెప్తూ ఉంటాం సాధారణంగా. ఏంటంటే మనకు సంబంధించని వ్యవహారాల్లో తలదూర్చకూడదు అని. మనకు సంబంధించని వ్యవహారాల్లో మనకు అంటే మనకి ఏ రకంగా కూడా దాంతో లింక్ లేని వ్యవహారాల్లో మనం వేలు పెట్టకూడదని చెప్తుంటాం. ఇప్పుడు జరిగింది ఏమిటంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి అండ్ ఇప్పుడు ప్రజెంట్ సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్న జగదీష్ రెడ్డి పోయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితతో పెట్టుకున్నాడు. ఆయన ఒక ఛానల్లోనూ 2 ఛానల్స్లోనూ మాట్లాడుతూ ఆయన కవిత గురించి మాట్లాడారు. అంటే కవిత గురించి మాట్లాడింది ఏమిటి అంటే ఆమె పార్టీ లైన్ దాటి ఒకవేళ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆమెపై చర్య తప్పదు అనే ఒక ధోరణిలో ఆయన మాట్లాడారు. అంటే ఆల్మోస్ట్ ఆమె పైన చర్యలు తప్పవు అని ఒక ఇండికేషన్ ఇచ్చాడు. అటువంటి ఇండికేషన్ ఇవ్వాలన్నా లేదా కవిత గురించి మాట్లాడాలన్నా ఆమె సోదరుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నాడు, ఇంకోవైపు హరీష్ ఉన్నాడు. ఛానల్స్ వాళ్ళు కానీ పేపర్ల వాళ్ళు కానీ రిపోర్టర్స్ అడుగుతారండి, 100 అడుగుతారు. ఎమ్మెల్యేలను అండ్ మాజీ మంత్రులు చాలామంది అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా జవాబు వేస్తుంటారు ఇటువంటి విషయాలు, ఇటువంటి చాలా డెలికేట్ విషయాలు. ఆమె ఎమ్మెల్సీ నంబర్ 1, నంబర్ 2 తెలంగాణ జాతీయ ప్రెసిడెంట్, నంబర్ 3 కేసీఆర్ కూతురు. ఆమె పైన కేటీఆర్ హరీష్ రావు భయపడుతున్నారు ఆమె గురించి మాట్లాడాలి. మీరు చూడండి, కేసీఆర్ కూతురైన కారణంగా కావచ్చు, లేదా కవిత ఫిరోషియస్నెస్ కావచ్చు, కవిత డైనమిజం కావచ్చు, లేదా కవిత దూకుడు తత్వం కావచ్చు, ఇవన్నీ తెలిసిన వాళ్ళు కనుక కేటీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళే కాముకుంటున్నారు. అవి ఏం మాట్లాడినా ఏం చేసినా సరే కేసీఆర్ ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుంటాడు, చూద్దాం అనే ధోరణిలో వాళ్ళేదో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆమె గురించి మాట్లాడడంతో ఇప్పుడు ఆమె కవిత ఒక్కసారిగా సింహంలాగా ఆయన పైన గర్జించింది. పెద్ద ఎత్తున విరుచుకుపడింది ఆమె కవిత. ఆమె మీడియాతో మాట్లాడుతూ జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ పోల్చింది, లిల్లీపుట్తో పోల్చింది. ఒక లిల్లీపుట్ నా గురించి మాట్లాడుతున్నాడు, ఆ లిల్లీపుట్కు నా గురించి అసలు ఏం తెలుసు? ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ మహానుభావుడే, ఈ లిల్లీపుట్టే పార్టీని సర్వనాశనం చేశాడు. మొన్నటి ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా గెలిచాడు. ఏదో గెలిచాడు, మొత్తం మీద అయితే చావు తప్పి కన్నులొట్టబోయి గెలిచాడు. అంత మాత్రం చేత విర్రవీగడం ఎందుకు అని కూడా ఆమె మాట్లాడింది. మీడియాతో మాట్లాడుతూ ఆమె చిలరేగింది. ఎవరు? జగదీష్ రెడ్డి మీద. ఎవరు? కవిత. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం సీట్లన్నీ ఓడిపోవడానికి కారకుడు ఈ జగదీష్ రెడ్డి అని ఆయన పేరు చెప్పకుండా అవన్నీ మాట్లాడింది. మనం అట్రిబ్యూట్ చేయొచ్చు, ఎందుకంటే బికాస్ ఈ మధ్యకాలంలో జగదీష్ రెడ్డి మినహా కవిత గురించి ఆ పార్టీ తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. నేను ఇంతకుముందు చెప్పాను, కేటీఆర్ హరీష్ రావే సాహసం చేయడం లేదు. జగదీష్ రెడ్డి ఎందుకు మరి ఆయన ఈ మధ్య చాలా యాక్టివ్గా కనిపిస్తున్నాడు. సరే, కేసీఆర్ను తన తండ్రితో సమానం అన్నాడు, తనకు తండ్రి లాంటి వాడని అన్నాడు, మరి బాగానే ఉంది. కేసీఆర్ పట్ల భక్తి, విధేయత వగైరా వాటి విషయంలో ఒకట నేను ఇప్పటికీ తగ్గలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేను కేసీఆర్ను ఫాలో అవుతూ వస్తున్నాను, కనుక నేను కేసీఆర్తో ఉంటాను, ఇదంతా ఓకే. ఈ మధ్యకాలంలో ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్ళి ఆయనే రిపోర్టింగ్ చేసి, రిపోర్టర్స్ లాగా ఏమంటాం మొత్తం అక్కడ లైవ్ రిపోర్ట్ చేసి, గ్రౌండ్ రిపోర్ట్ చేసి అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా పెట్టాడు. సరే, దాన్ని తప్పుపట్టడం లేదు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అయినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరొకరైనా ఆ ప్రాజెక్టు గురించి వస్తున్న కథనాలు, ఆ ప్రాజెక్టుపై ఒక కమిషన్ విచారణ జరుపుతున్న సందర్భంలో జగదీష్ రెడ్డి ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి అసలు కేసీఆర్ గొప్పతనము, కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం, అట్లాగే ఇంకా ఇతర అంశాలన్నీ కూడా ఆయన గ్రౌండ్ రిపోర్ట్లో చెప్పడానికి ప్రయత్నించాడు. ఇది ఆ బ్యారేజ్ దగ్గర. ఇదంతా కూడా బాగానే ఉంది. బట్ ఎప్పుడైతే కవిత విషయంలో ఆయన మాట్లాడాడో దాంతో ఇప్పుడు ఆయన ఉక్కిరి అవుతున్నాడు. ఆమె అటువంటి ఆరోపణలు చేసింది. నా మీద ఇంకొకసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి, జాగ్రత్త అని చెప్పింది. ఆయన ఖబర్దార్ లిల్లీపుట్, ఇంకొకసారి నా గురించి మాట్లాడితే అసలు ఈ సంగతి చూసుకుంటా అని చెప్పింది ఆమె ఇండైరెక్ట్. అంతే.
నా గురించి ఇంకొకసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా కవిత హెచ్చరించింది. అట్లాగే ఆమె పేరు చెప్పకుండానే తన సోదరుడు కేటీఆర్ పైన కూడా అటాక్ చేసినట్టుగా నాకైతే కనిపిస్తుంది. మరి మిగతా వాళ్ళకి ఎట్లా అర్థమవుతుందో నాకు తెలియదు కానీ, మిగతా వాళ్ళు ఎట్లా విశ్లేషిస్తారో నాకు తెలియదు కానీ, ఆమె ఒక విషయాన్ని చెప్పారు. పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు నా దగ్గర అంటే తెలంగాణ జాగృతిలో కొంతమంది కోవట్లను పంపించి ఇక్కడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు. కానీ ఆ ముఖ్య నాయకుడికి తెలియంది ఏంటంటే అసలు మీ దగ్గర ఏం జరుగుతుందో, అంటే బీఆర్ఎస్ పార్టీలోనూ వేరే ఫామ్ హౌస్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు. నా కోట్లు అక్కడ ఉన్నారు, తెలంగాణ జాగృతి కోవట్లు ఆల్రెడీ ఈజ్ దేర్ అని ఆమె చెప్పింది. అది చూడండి, ఆమె చెప్పిన భాష ఏంటంటే ఆ ముఖ్య నాయకుడికి చెబుతున్నా, ఆమె చాలా చేసింది. ఆ ముఖ్య నాయకుడికి నేను చెప్తున్నా, మీ దగ్గర కూడా నా మనుషులు ఉన్నారు, తెలంగాణ జాగృతి మనుషులు అనండి, కవిత మద్దతుదారులు అనండి. ఆమె వ్యాఖ్యానం మనం ఎట్లనో అర్థం చేసుకోవచ్చు. మీ దగ్గర కూడా అంటే నా దగ్గర మీరు కోర్టులను పెట్టారు, రైట్, మీరు ఏదో అనుకుంటున్నారు, ఇక్కడ సమాచారం మేము తెలుసుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ అసలు మీ దగ్గర నా మనుషులు ఉన్నారు. ఓకే, అక్కడ ఏం జరుగుతుందో నాకు మినిట్ టు మినిట్ సమాచారం ఉందని కూడా కవిత చెప్పేశారు. ఎక్కడ మినిట్ టు మినిట్ ఇప్పుడు జరుగుతుందంత వ్యవహారం అంతా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు నడుస్తున్నాయి. తెలంగాణ భవన్లో ఏవి ప్రెస్ మీట్లు వగైరా జరుగుతున్నాయి మినహా ఈ సమావేశాలు, సమీక్షలు, భేటీలు, లేకపోతే కాన్స్టిట్యూషన్ కమిషన్ రిపోర్ట్ వస్తే ఏం చేయాలి, మనం ఎట్లా ఏం చేయాలి అనేది ఇదంతా కూడా ఈ టెన్షన్ అనండి, లేకపోతే ఇంకోటానండి అంతా కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ నివసిస్తున్న చోట జరుగుతున్నాయి. కనుక ఆమె ఏం చెప్తున్నారు, ఆ నాయకుడికి చెప్తున్నా, మీ దగ్గర కూడా నా మనుషులున్నారు, కనుక నాకు ఎప్పటికప్పుడు మీ దగ్గర ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ సమాచారం, ఇన్ఫర్మేషన్ నాకు వస్తుంది అని కూడా ఆమె చెప్పింది. అండ్ ఇంకొక అటాక్ కూడా చేసింది ఆమె. ఇక్కడ కేటీఆర్ పేరు చెప్పలేదు, దయచేసి ఇక్కడ అర్థం చేసుకోండి. ఆమె కవిత కేటీఆర్ పేరు చెప్పలేదు, కొన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చెప్పలేదు, ఏం చెప్పలేదు, ఒక ముఖ్య నాయకుడు అని చెప్పింది. అయితే మనం ఏమంటాం, మనం సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ లాగా, అంటే కోఇన్సిడెన్సెస్ ఉంటాయి కదా కొన్ని, అంటే కొన్ని ఇష్యూస్ మనం సీక్వెన్సెస్ మ్యాచ్ చేస్తే కొన్ని వ్యవహారాలు మనకు అర్థమవుతాయి. అందుకే నేను కేటీఆర్ పైన నాకు అనుమానం ఉంది, కేటీఆర్ను ఉద్దేశించే కవిత ఈ వ్యాఖ్యలు చేసిందేమోననే అనుమానం కలుగుతుంది నాకైతే. ఎందుకంటే ఆ ముఖ్య నాయకుడు అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆ ముఖ్య నాయకుని ఆదేశాలతోనే సోషల్ మీడియాలో కానీ మరొక రకంగా కానీ నా పైన జరుగుతున్న దాడుల పైన పార్టీ స్పందించడం లేదు అని చెప్పినామే. చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఆ ముఖ్య నాయకుడి ఆదేశాలతోనే. అంటే గతంలో అంటే తెలంగాణ జాగృతి పేరిట ఆమె జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ, ఇంకా ఇతరత్ర సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు కానీ, పార్టీ కార్యకర్తలు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు, జడ్పీటీసీలు, లేకుంటే పార్టీకి సంబంధించిన వారెవరు ఆమె కార్యక్రమంలో పాల్గొనకూడదు అంటూ ఫత్వా జారీ చేశారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ ఫత్వా జారీ చేసిన వాళ్ళు ఎవరై ఉండొచ్చు, 100% కేటీఆర్ అని బయట ప్రచారం కూడా జరుగుతుంది. సో కేటీఆర్ ఆ రకమైన ఆదేశాలు ఇచ్చి ఉంటే, నిజంగా ఇచ్చి ఉంటే, అంటే మీరెవరు, పార్టీ వాళ్ళు ఎవరు ఆమె ప్రోగ్రామ్స్లో పాల్గొనకూడదు అని చెప్పి ఉంటే, ఇచ్చి ఉంటే, ఖచ్చితంగా ఇప్పుడు కవిత తాజా వ్యాఖ్యలు ఆయననే డైరెక్ట్గా ఆయనను ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడినట్టుగా నాకు కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే జగదీష్ రెడ్డి అయినా మరొకరైనా ఎప్పుడైనా దీనిపైన స్పందించాలంటే ఆచితూచి స్పందించాలి. అది ఎక్కడ రివర్స్ అవుతుందో ఏమిటో అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.